మనం ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన ఖుదీరామ్ బోస్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఖుదీరామ్ బోస్ భారతదేశపు అతి పిన్న వయస్కులైన విప్లవ స్వాతంత్ర సమరయోధుడు. 18 ఏళ్ల వయసులోనే ముజఫర్పూర్ కుట్రలో భాగంగా బ్రిటిష్ అధికారి కింగ్స్ఫోర్డ్ను చంపే ప్రయత్నం చేసి ఆగస్టు 11, 1908న ఉరితాడును ధైర్యంగా ముద్దాడి వందేమాతరం నినాదంతో అమరవీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో హబీబ్పూర్ గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో సోదరి వద్ద పెరిగారు. అరబిందో ఘోష్ మరియు సిస్టర్ నివేదిత ప్రసంగాల ద్వారా ప్రేరణ పొంది 15 ఏళ్ల వయసులోనే అనుశీలన్ సమితిలో చేరారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బెంగాల్ విభజన కాలంలో విప్లవాత్మక చర్యలకు ఉపక్రమించారు. అప్పట్లో విప్లవకారులపై కఠినంగా వ్యవహరిస్తున్న జడ్జి డగ్లస్ కింగ్స్ఫోర్డ్ను హతమార్చడానికి తన సహచరుడు ప్రఫుల్లా చాకితో కలిసి ముజఫర్పూర్కు వెళ్లారు. 1908 ఏప్రిల్ 30న బాంబు దాడి చేశారు. కానీ కింగ్స్ఫోర్డ్ బదులు వేరే వాహనంపై దాడి జరగడంతో 2 బ్రిటిష్ మహిళలు మరణించారు. ఈ కేసులో 18 ఏళ్ల 8 నెలల వయసులో చేతిలో భగవద్గీత పట్టుకొని చిరునవ్వుతో ఉరికంబాన్ని అధిరోహించారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో అత్యంత పిన్న వయస్సులో ఉరితీయబడిన వారిలో ఒకరు. ఆయన త్యాగం బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా విప్లవాత్మక భావాలను, స్వాతంత్ర ఆకాంక్షలను రగిల్చింది. ఇది ఖుదీరామ్ బోస్ గారి జీవిత చరిత్ర. ఆయన కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం పోరాడి ఉరితాడుకి వేలాడిన చిన్న వయసు అతను. అమరవీరుడు.